అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. శని త్రయోదశి జనవరి 31 చాలా పవర్ఫుల్. ఇలా చేస్తే డబ్బు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు, శని పీడలన్నీ తొలగింప చేసుకోవచ్చో తెలుసుకుందాము. ఇతర మాసాలలో వచ్చే శని త్రయోదశి కంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసాలలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది. శని విష్ణు భక్తుడు. మాఘమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శనిని పూజిస్తే, శనికి సంబంధించిన పరిహారాలు చేస్తే శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. జనవరి 31 శనివారం త్రయోదశి కలిసి వచ్చాయి. ఆ రోజు ఉదయం పూట త్రయోదశి ఉంది. జనవరి 31 మాఘమాసంలో వచ్చే శని త్రయోదశి. శని పీడలన్నీ పోవాలంటే ప్రాతకాలంలో నవగ్రహాల ఆలయంలో శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. నవగ్రహాల ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయండి. మీకున్న అనారోగ్యాలు తొలగిపోతాయి. డబ్బు సమస్యలు, శత్రుబాధలు ఉంటే, డబ్బుపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్లు శని విగ్రహం మీద పోయాలి. శత్రుబాధలు, ఎదుటివారి ఏడుపు దిష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆవాల నూనె శని విగ్రహం మీద పోయాలి. శనికి నీలం రంగు పూలు ఇష్టం. అభిషేకం అయ్యాక నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల దగ్గర నీలం రంగు పూలు ఉంచండి. లేదా పిడికెడు రాళ్ళ ఉప్పు లేదా నల్ల నువ్వులు లేదా జమ్మి ఆకులు కొన్ని ఉంచండి. ఇలా చేస్తే శని పీడల నుండి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే ఓం సం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఇలా జనవరి 31 ఉదయం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఈ విధి విధానం పాటించండి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని, శిరస్సు మీద నీళ్లు చల్లుకొని, కళ్ళు తుడుచుకొని దేవాలయం లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. శని త్రయోదశి రోజున శని త్రయోదశి పర్వం అని ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. అది సాయంత్రం 5:15 నుండి 5:45 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో శివాభిషేకం చేస్తే శని పీడల నుంచి తొందరగా బయటపడవచ్చు. శివ పూజ ఇలా చేయాలి. శివలింగానికి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేయాలి. లేదా నల్ల నువ్వులు ఆవు పాలలో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి. శివలింగం లేనివారు శివుడి ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేస్తే ఓం నమ శివాయ అని వీలైనన్ని సార్లు చదువుకొని పూజ పూర్తయ్యాక ఆ నల్ల నువ్వులు నానబెట్టి ఆవుకి తినిపించాలి. ఇలా శని త్రయోదశి రోజున శివుడికి పూజిస్తే శనిపీడల నుండి తొందరగా బయటపడవచ్చు. నవగ్రహాలు తిరిగాక శివుడిని దర్శించుకున్నాక ఆలయంలో ప్రత్యేక శనిదానం బ్రాహ్మణుడికి ఇవ్వాలి. కేజీ-పావు నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసరపప్పు ఇవన్నీ నల్లని వస్త్రంలో మూట కట్టి పందులకి దానం ఇవ్వాలి. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో లేదా మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్యలో కానీ లేదా రాత్రి 8 నుండి 9 గంటల మధ్యలో దానం ఇవ్వాలి. ఈ సమయంలో దానం ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. లేదా ఏ సమయంలో అయినా దానం ఇవ్వవచ్చు. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఇలా దీపం పెట్టుకోవాలి. మరి ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే శనిదీపం వెలిగించుకోవాలి. స్నానం చేశాక హాల్లోనే శనిదీపం పెట్టుకోవాలి. శనికి ఇష్టమైన దిక్కు పడమర. శనికి ఇష్టమైన అంకె 8. స్నానం చేశాక హాలులో పడమర దిక్కున ఒక పీట ఉంచి దాని మీద మట్టి ప్రమిద ఉంచి శనికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి 8 ఒత్తులను ఒకే ఒత్తిగా చేసి పడమర దిక్కు వైపున వెలిగేలా దీపం పెట్టాలి. ఈ శని దీపం వల్ల కూడా శనిపీడల నుండి బయటపడవచ్చు. శని త్రయోదశి రోజున దశరథ శని స్తోత్రం వినండి. శివుడి అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, శని స్తోత్ర ప్రియుడు. ఎన్ని పూజలు, ప్రదక్షిణాలు, దానాలు చేసిన శనికి స్తోత్రం చదివినా విన్నా తొందరగా ఆయన అనుగ్రహం పొందవచ్చు.